ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కిల్ హబ్గా రూపొందించడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ప్రపంచ ప్రఖ్యాత గూగుల్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు. నంబూరులోని వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో గూగుల్ డెవలపర్స్ గ్రూప్ ద్వారా నిర్వహించిన మొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కిల్లింగ్ వర్క్షాప్ను ఆయన ప్రారంభించారు. ఏపీను నాలెడ్జ్ కేంద్రంగా తీర్చిదిద్ది ఐటీ రంగంలో పెట్టుబడులు ఆకర్షించేందుకు అడుగులు పడ్డాయి. 20 లక్షల ఉద్యోగాల కల్పనకు శ్రీకారం మొదలయ్యింది. గూగుల్తో ఒప్పందం చేసుకున్న కొద్ది రోజుల్లోనే కార్యాచరణ మొదలయ్యింది. గుంటూరు జిల్లాలోని వివిఐటి కాలేజీలో గూగుల్ నిపుణులతో నాలెడ్జ్ పెంపొందించే సదస్సులు ప్రారంభమయ్యాయి. ఆదివారం మొదలైన సదస్సులో కేంద్ర మంత్రి పెమ్మసాని, వివిఐటి చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్, వైస్ చైర్మన్ వాసిరెడ్డి మహదేవ్, గూగుల్ ప్రతినిధులు పాల్గొన్నారు. 2 రోజుల పాటు నిర్వహించే ఈ సదస్సులో విద్యార్థులకు, అధ్యాపకులకు బిల్డ్ ఏఐ అప్లికేషన్స్ అండ్ డిజైన్స్ పై అవగాహన కలిగించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి పెమ్మసాని మాట్లాడుతూ, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తెలుగువారు ముందంజలో ఉండే విధంగా భవిష్యత్తు తరాల సాంకేతికతను అందిపుచ్చుకోవాలని, ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్యార్థులు మెరుగైన ఉపాధి అందిపుచ్చుకునేలా కూటమి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని అన్నారు. అందులో భాగంగా గూగుల్ సంస్థతో పాటు మరిన్ని సంస్థలతో ఒప్పందం కుదుర్చుకునే వీలుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఒక విజన్ తోటి ఆంధ్రప్రదేశ్ని ఏఐ స్కిల్డ్ హబ్లా తయారు చేయాలని, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ విద్యార్థులందరూ కూడా నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీని ముందుగా ఇంజనీరింగ్ కాలేజీల్లో ఉన్నప్పుడే అందిపుచ్చుకొని ఎక్కడికి వెళ్ళినా కూడా తెలుగువారు ముందంజలో ఉండే విధంగా గూగుల్ వారితో మాట్లాడి వాళ్ళ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ, వాళ్ళ మేనేజ్మెంటు, వాళ్ళ సిస్టమ్స్ అవన్నిటిని ఇంటిగ్రేట్ చేసి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని కాలేజెస్లో ఈ ఏఐ స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ చేయాలనేటువంటి నిర్ణయం చేశారు. అందులో మీరు చూస్తుంటారు, ఒక 3 days బ్యాక్ ఎంఓయూ కూడా కుదుర్చుకున్నారు. అందులో భాగంగా గుంటూరు పార్లమెంట్లో ఈ రోజున వివిఐటిని ఒక పైలట్ ప్రోగ్రాంలా తీసుకున్నాం. ఇక్కడ జరిగినటువంటి ప్రోగ్రామ్ని బేస్ చేసుకొని ఫీడ్బ్యాక్ తీసుకొని ఇంకేమన్నా రివిజన్ చేయాలంటే చేసి ఈ ప్రోగ్రామ్ని మిగిలిన ప్రాంతంలో కూడా, గుంటూరు ప్రాంతంలో అదేవిధంగా మిగిలిన ప్రాంతాల్లో చేసే విధంగా చేయబోతా ఉన్నాం. 7 years బ్యాక్ గూగుల్ వాళ్ళు దేశంలో ఫస్ట్ గూగుల్ డెవలపర్ కోడ్ ల్యాబ్ పెడదాం అనుకుంటే వాళ్ళు వెంటనే ఆంధ్రప్రదేశ్ని చూస్ చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆటోమేటిక్ చాయిస్ కింద వివిఐటీలో పెట్టడం జరిగింది. అప్పుడు మళ్ళీ ఇప్పుడు వివిఐటీలోనే మళ్ళీ మనకి గూగుల్కి ఏపీకి చాలా చాలా ఇంపార్టెంట్ టైఅప్ జరిగింది లాస్ట్ వీక్లో. దాన్ని కిక్ స్టార్ట్ చేయడానికి, దానికి మెయిన్గా ఎడ్యుకేషన్ ట్రైనింగ్ ఇవన్నీ చూడడానికి ఫస్ట్ ప్రోగ్రామ్ కింద ఇక్కడ వివిఐటీలో జరగడం మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇండియా వాళ్ళు ఇంత ఇనిషియేటివ్ తీసుకొని ప్రోయాక్టివ్గా ఆంధ్రప్రదేశ్ తోటి ఇంటరాక్ట్ అవ్వడం అనేది ఈజ్ అ వెరీ పాజిటివ్ సైన్ ఫర్ ద స్టేట్ గవర్నమెంట్ అండి. అండ్ పెమ్మసాని గారు వాజ్ వెరీ సపోర్టివ్ ఇన్ గెటింగ్ దిస్ ఇనిషియేటివ్ డన్ ఇన్ గుంటూరు డిస్ట్రిక్ట్ టు బిగిన్ విత్. మన కాలేజ్ తరఫున పిల్లలకి ఏది మంచి జరుగుద్ది అనుకున్నా మనం మొదటి నుంచి ముందే ఉంటాం అనేది అందరికీ తెలిసిన విషయమే. దీంట్లో కూడా ఏఐకి సంబంధించి కూడా ఫ్యూచర్ ఏంటి, దానికి మనం ఎట్లా రెడీ అవ్వాలి అనేది మన మెయిన్ ప్రైమర్ ఫోకస్గా బాబు గారు అని లోకేష్ గారు ప్లాన్ చేస్తున్నారండి. దానికి మేము ఏ సపోర్ట్ అయినా రెడీగా ఉన్నాం. థ్యాంక్ యూ.